నమస్తే పీపుల్, నా పేరు మలేష్. నేను కథలో ఉంటాను. వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోర్ విత్ మలేష్. సో బేసిక్లీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అన్నట్టు. ఇప్పుడు చాలా అంటే చాలా దారుణమైన సిచ్యువేషన్స్, పరిస్థితులు మన తెలుగు వాళ్ళు ఈ కువైట్ అండ్ సౌదీలో ఫేస్ చేస్తున్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ వీడియోనే. ఏజెంట్ ఖతర్ అని చెప్పి ఖతర్ తీసుకొచ్చి అక్కడి నుంచి సౌదీ అరేబియా తీసుకొచ్చేసారండి ఎడారిలోకి. నేను ఈ నెల 10వ తారీఖున వచ్చానండి ఖతర్. అక్కడి నుంచి 11వ తారీఖున సాయంకాలం నన్ను సౌదీ అరేబియా ఎడారిలోకి తీసుకొచ్చేసారండి. ఆ బాబా నన్ను 4 రోజులు ఉంచుకుని సౌదీ అరేబియాలో ఇంకా చాలా దూరంలో తీసుకొచ్చి పడేయారండి ఎడారిలోని. నాకు 11వ తారీఖు నుంచి ఇప్పుడు వరకు నాకు ఆరోగ్యం ఏం బాగోలేదండి. రక్తంతో వాంతులు అయిపోతుంది, ముక్కులంటే రక్తం వచ్చేస్తుందండి. ఇప్పుడు వరకు బాత్రూమ్ వెళ్ళలేదండి, నేను బాత్రూమ్ రావట్లేదండి. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటానండి. చూడండి, చుట్టూ ఒక చెట్టు లేదు, చేమ లేదు, ఏమీ లేదు. నాకు బతకాలని లేదు సార్, నాకు ఈడు ఉండాలని లేదు. నేను ఎంత చెప్పినా మా భార్య కూడా వినిపించుకోవట్లేదు. ఎవరు ఈవిడికన్నిటికీ నీళ్లు పొద్దున్నుంచి మోయాలా, అన్నీ చేయాలి సార్. నేను ఒకటే నా వల్ల కావడం లేదు. ఎండకి సుస్థి అయిపోతుంది, ఇక్కడ పట్టించుకునే వాళ్ళు లేరు. ఇప్పుడు ఆయన వచ్చి 3 రోజులు అవుతుంది సార్. ఎక్కువ ఉండయి సార్. నేను చచ్చిపోయినా కూడా అడిగేవాడు లేదు సార్. ఈడ నా పరిస్థితి ఇట్లుండదు. నాకు దయచేసి ఎవరైనా సాయం చేయండి సార్. ఈ ఎడారి నుంచి నన్ను బయట వేసేయండి, ఇంటికి వచ్చేస్తాను. చూసారు కదా, ఆ ముచ్చట ఏంటంటే బేసిక్లీ ఈ హౌస్ బేస్డ్ జాబ్స్ అంటే ఇంట్లో పని వాళ్ళు, అంటే ఇంట్లో కిచెన్ లో పనిచేసే వాళ్ళు కానీ, ఆ ఇంట్లో డ్రైవర్ జాబ్స్ ఉంటాయి కదా, ఎస్పెషల్లీ ఈ గల్ఫ్ కంట్రీస్ లో. ఈ బేస్డ్ అంటే ఈ సెక్షన్ ఆఫ్ కేటగిరీ జాబ్స్ ఉంటాయి కదా, ఈ బేస్డ్ జాబ్స్ వచ్చేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఏంటంటే మీ ఏజెంట్స్ చెప్తారు, ఒక ఇల్లు ఉంటుంది, ఆ ఇంట్లో మీరు పని చేస్తారు అండ్ డ్రైవింగ్ జాబ్స్ ఉంటుంది, లేకపోతే ఆ ఇంట్లోనే ఏదో క్లీనింగ్ ఏదో జాబ్స్ ఉంటాయని చెప్పి మిమ్మల్ని అయితే సౌదీకి కువైట్కి తీసుకొని వస్తారన్నట్టు. అంటే నేను సౌదీ కువైట్ మాత్రం ఎందుకు చెప్తున్నా అంటే, బేస్డ్ ఆన్ దీస్ కంట్రీస్ తోటి కంపేర్ చేస్తే మిగతా జీసీసీ కంట్రీస్ సేఫ్. అట్లీస్ట్ కొంచెమైనా హ్యూమన్ రైట్స్ ఇవ్వటి ఫాలో అవుతారు. బట్ కువైట్లో సౌదీలో చాలా అంటే చాలా దారుణం. ఇక్కడ ఏంటంటే లిటరసీ రేట్ చాలా అంటే చాలా తక్కువ అండ్ హ్యూమన్ రైట్స్ తోట కూడా వీళ్ళు ఏం ఫాలో చేయరు. అండ్ చాలా మంది స్పెషల్లీ కువైట్లో కానీ సౌదీలో కానీ ఈ జాబ్స్ మీద మన తెలుగు వాళ్ళను, మన ఇండియన్స్, అంటే నాట్ ఓన్లీ ఇండియన్స్, ఈ మల్బారీ వాళ్ళే కానీ, కేరళ వాళ్ళైనా, ఈవెన్ నార్త్ ఇండియన్స్ అయినా, ఇండియన్స్ని అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ని తీసుకెళ్ళి, అంటే ఇంట్లో జాబ్స్ అని చెప్పి తీసుకెళ్ళి ఎక్కడో ఎడారిలో, చూసారు కదా వీడియోస్లో, ఏదో ఒక ఎడారిలో గొర్రెలు, ఒంటెలు, కోళ్ళు, కుక్కలు అని చెప్పేసి వాళ్ళని వాటిని చూసుకోవాలని చెప్పేసి ఆ ఎడారిలో పడేస్తారన్నట్టు. అంతే. ఆ ఎడారిలో వాళ్ళకు ఏ ఫెసిలిటీస్ ఉండవు, ఏసీ ఉండదు, వైఫై కానీ, ఇంటర్నెట్ సర్వీసెస్ కానీ, సెల్ సిగ్నల్స్ కానీ ఏమీ ఉండవు. సో ఇలాంటి ప్రాబ్లంలో మన వాళ్ళు చాలా అంటే చాలా ఇరుక్కుంటారు అన్నట్టు. సో బేసిక్లీ నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, అట్లీస్ట్ మీకు ఈ సిచ్యువేషన్లో ఇరుక్కున్నప్పుడు ఎవరికి కాల్ చేయాలి, ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, అట్లీస్ట్ ఈ కాంటాక్ట్ నెంబర్స్ అనేది మీ యొక్క బుక్లో అయినా సరే, అట్లీస్ట్ ఏదో ఒక పేపర్లో అయినా సరే మీ పాకెట్లో ఎప్పుడు ఉండాలి. సో బెస్ట్ ఇంపార్టెంట్ నెంబర్స్ ఏంటంటే ఇండియన్ ఎంబసీ. మీరు ఆ దేశానికి వెళ్లే ముందు, అంటే మీరు ఖతర్కి వెళ్తున్నారా, అబుదాబికి వెళ్తున్నారా, కువైట్కి వెళ్తున్నారా, సౌదీకి వెళ్తున్నారా, అట్లీస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. అక్కడికి వెళ్ళాక ఏమైనా జరగవచ్చు, మీకు ఏమీ తెలీదు. ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఇక్కడ మీకు పైన ఐకార్డ్లో ఇచ్చాను, ఆ లింక్ క్లిక్ చేయండి. ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసే అవకాశాలు ఉంటాయి అవి కూడా మీకు క్లియర్గా ఆ వీడియోలో ఉంటుంది. ఆ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తా, వెళ్ళి క్లిక్ చేసి కంప్లీట్గా చూడండి, మీకు అవగాహన వస్తుంది. సో ఇన్ కేస్ మీరు ఇలాంటి ప్రాబ్లంలో ఇరుక్కున్నప్పుడు ఈ బేసిక్ నెంబర్స్ ఏంటంటే ఇండియన్ ఎంబసీ అండ్ అక్కడున్న దేశ లోకల్ పోలీస్ స్టేషన్, అట్లీస్ట్ ఎమర్జెన్సీ నెంబర్ అయినా మీకు ఉండాలన్నట్టు. ఈ 2 నెంబర్స్ ఉంటే మిమ్మల్ని రెస్క్యూ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా మీ చేతిలో లేకుంటే, మీ దగ్గర ఫోన్ ఉన్నా సరే కానీ, ఏంటంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మీరు చూసారు కదా వీడియో, ఆ వీడియో వైరల్ అయ్యి ఆ దేశం యొక్క ఇండియన్ ఎంబసీ రెస్పాండ్ అయ్యి అతనైతే రెస్క్యూ అయితే చేసింది. ఇన్ కేస్ మీరు ఏదో ఒక వీడియో చేస్తారో, ఆ వీడియోకి కొన్నిసార్లు రెస్పాండ్ అవుతారు, కొన్నిసార్లు రెస్పాండ్ అవ్వరు. సో ఇది కంప్లీట్లీ అదేంటంటే దేవునికి వదిలేయాలి, మీ చేతిలో ఏమీ ఉండదు. మీరు వీడియో చేసి మీ ఫ్యామిలీకి పంపించి, ఆ ఫ్యామిలీ వాళ్ళు ఇంటర్నెట్లో పెట్టి, లేకపోతే ఇండియన్ గవర్నమెంట్కి రీచ్ అయ్యి, కొన్నిసార్లు ఇండియన్ గవర్నమెంట్ తెలుసు కదా, అప్పుడప్పుడు రెస్పాండ్ అవుతారు, అప్పుడప్పుడు రెస్పాండ్ అవ్వరు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ప్రాబ్లం అయితే మీరు ఫేస్ చేసే అవకాశాలు ఉంటాయి అన్నట్టు.
వెంటనే మీరు ఏ దేశానికి అయితే వెళ్తున్నారో ఆ దేశం యొక్క ఇండియన్ ఎంబసీ కాంటాక్ట్ నెంబర్ మీరు ఈజీగా దొరికిపోద్ది, ఈజీగా ఇంటర్నెట్లో ఉంటుంది అన్నట్టు. మీరు ఇండియన్ ఎంబసీ ఇన్ సౌదీ, ఇండియన్ ఎంబసీ ఇన్ కువైట్, లేకపోతే ఇండియన్ ఎంబసీ పోలీస్ స్టేషన్ కాంటాక్ట్ నెంబర్, సౌదీ పోలీస్ స్టేషన్ కాంటాక్ట్ నెంబర్, వాళ్ళకి కాల్ చేసినా సరే ఐ మీన్ ప్రాబ్లం అని చెప్పేసి మీరు అట్లీస్ట్ మీకు భాష రాకపోయినా సరే హెల్ప్ 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 అని మాట్లాడండి. మీ నెంబర్ని కాంటాక్ట్ చేసి ట్రేస్ చేసి అట్లీస్ట్ మీ దగ్గరికి అయితే రీచ్ అవుతారు, మిమ్మల్ని రెస్క్యూ చేసే అవకాశాలు అయితే ఉంటాయి అన్నట్టు. సో నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటా, కొంచెమైనా క్లారిటీ వచ్చింది అనుకుంటా. ఎమర్జెన్సీ నెంబర్ ఎప్పుడు మీ చేతిలోనే ఉండాలి, మీ పాకెట్లోనే రాసి పెట్టుకోండి ఏదైనా ఒక పేపర్లో. ఇన్ కేస్ మీకు ఎమర్జెన్సీ వచ్చినప్పుడు వాళ్ళకైతే కాంటాక్ట్ చేయండి. సో ఐ హోప్ ఈ వీడియో ద్వారా మీకు అట్లీస్ట్ కొంచెం అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు జీసీసీ రిలేటెడ్ కంటెస్ట్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.